చక్కగా మాఘ శుద్ధ షష్ఠి అనంతరం సప్తమి ఈరోజు మహాపర్వదినం రథసప్తమి. అందులో ఆదివారం కూడా అయింది. కృష్ణాసాగర సంగమ క్షేత్రం, రేవతి నక్షత్రం, కృష్ణాసాగర సంగమ క్షేత్రమైనటువంటి హంసలదేవి క్షేత్రంలో అన్నపూర్ణ అన్నసత్రంలో శ్రీ భారతీ అభినవ విద్యాతీర్థ కృప, చంద్రశేఖర భారతీ కృప, అలాగనే భారతీ తీర్థ కృప, అలాగనే విధుశేఖర భారతీ కృప అనేటువంటి పేరు కలిగినటువంటి ఆయా విభాగముల యొక్క సముదాయంలో అన్నపూర్ణ అన్నసత్రంలో జగద్గురు వందనముతో, శృంగేరి జగద్గురు వందనముతో ఈ యొక్క శ్రీమద్భాగవత సప్తాహ కార్యక్రమము శ్రీ కాశీ విశ్వేశ్వర వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములు మొదలైనటువంటి కార్యక్రమములన్నీ కూడా అనంతవరం భక్త సమాజం 2002 రిజిస్టర్డ్ వారిచే ఆ సంస్థ యొక్క అధ్యక్షులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కుప్ప రామగోపాల వాజపేయ యాజులు గారు, శ్రీమతి కల్పకాంబ సోమపీఠిని గారుల ఆధ్వర్యంలో అధ్యక్షతలో కార్యక్రమాలు గురువందనంతో నేడు ప్రారంభమైనాయి. ఇప్పుడు కాసేపట్లో వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన పురాణ వాచస్పతి స్థానీయులైనటువంటి చింతలపాటి కుటుంబరామ శాస్త్రి గారి చేత శ్రీమద్భాగవత పురాణ ప్రవచనం ప్రారంభం కాబోతున్నది. అలాగనే అన్నపూర్ణ అన్నసత్రం ప్రాంగణంలో చండీ హోమము కూడా ప్రారంభం కాబోతున్నది. అలాగనే అన్నపూర్ణ అన్నసత్రం ప్రాంగణంలోనే మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మెడికల్ క్యాంపు కూడా హైదరాబాద్ నుంచి, బెజవాడ నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక మంది డాక్టర్లు సహాయకులు ఇచ్చేశారు. కొంతమంది ఉచితంగా మందులు కూడా చక్కగా తీసుకుని వచ్చి ఇచ్చారు. తమ సేవలు సర్వీసెస్ అందించడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు కూడా వచ్చి ఉన్నారు. కన్సల్టేషను, మెడిసిన్స్ అన్నీ కూడా చక్కగా డాక్టర్ సలహాలు అవన్నీ కూడా పరీక్షలు మొదలైనవన్నీ యథావకాశంగా అందరికీ ఉచితంగా అందింపబడతాయి ప్రతి సంవత్సరం లాగానే.